హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ అష్టావక్ర మహర్షి. ఒక్కొక్కప్పుడు తండ్రుల కంటే తనయులే గొప్పవారై ఉంటారు. అయినా సరే తనయుడు తండ్రి పట్ల వినయంతోనే మెలగాలి. ఈ విషయంలో పొరపాటు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. అయితే ఎంత శిక్ష పడ్డా నిజమైన మహాత్ముడు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని ధర్మ మార్గంలో సుస్థిరంగా నిలబడే ఉంటాడు. ఇందుకు నిదర్శనంగా ఉండే కథ అష్టావక్రుడి చరిత్ర. పూర్వం ఏకపాదుడని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఒక తీవ్ర తపస్సాధకుడు. ఆయనకు రెండే పనులు: ఒకటి కళ్ళు మూసుకు తపస్సు చేసుకోవడం, రెండు కళ్ళు తెరిచాడా పిల్లలకి పాఠాలు చెప్పడం. నిజానికి పిల్లలకి పాఠాలు చెప్పడం కూడా ఆయన దృష్టిలో తపస్సే. అందుకే ఆయన తన విద్యార్థులను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకొనిచ్చేవాడు కాదు. నిద్రాహారాలకు కూడా సమయం సరిగ్గా మిగిల్చేవాడు కాదు. అయినా అవి శిష్యులు గురువులను ఎదిరించే రోజులు కావు. అందువల్ల ఆ విద్యార్థులు అలాగే లోపల బాధపడుతూ చదువులు కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఏకపాద మహర్షి భార్య గర్భవతి అయ్యింది. సింహం కడుపున సింహం కాక మరో అల్పజంతువు పుడుతుందా? ఎవరో సనాతన మహర్షి కారణాంతరాల వల్ల జన్మాంతరాలకి సిద్ధపడి ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించాడు. ఆ పసికందుకి తల్లి గర్భంలో ఉండగానే 4 వేదాలు సాక్షాత్కరించాయి. పంచ జ్ఞానేంద్రియాలు ముందుగానే వికసించాయి. అందువల్ల ఆ శిశువు విద్యార్థులలో ఎవరు వేదం తప్పు పలికినా లోపల నుంచే దిద్దుతూ ఉండేవాడు. ఒక రోజున తండ్రి ఏకపాదుడు విద్యార్థులను గట్టిగా మందలిస్తున్నాడు. గర్భంలో ఉన్న పసికందు తండ్రి మాటలకు అడ్డం పడి, నాన్నగారు, ఎందుకు వాళ్ళనలా ప్రాణాలు పీక్కు తింటున్నారు? వాళ్ళు నిద్రాహారాలు లేక బాధపడుతున్నారు. మీరు చేసేది బ్రాహ్మణ హింస కిందికి వస్తుంది తెలుసా అని గట్టిగా గద్దించాడు. ఈ మాటలు విన్న విద్యార్థులు పకపక నవ్వేశారు. గురువు ఏకపాదుడికి మాత్రం ముఖం కందగడ్డ అయిపోయింది. ఆయన ఈ అవమానం తట్టుకోలేక పళ్ళు పటపటా కొరుకుతూ, పిల్లలు పాఠాలు అంటే నీకేం తెలుస్తుందిరా? వంకర కూతలు కూస్తున్నావు. నీ ఒళ్ళంతా 8 వంకర్లైపోతుంది, జాగ్రత్త అని గట్టిగా తిట్టాడు. తన తిట్టే శాపం అవుతుందని పాపం ఆ తండ్రి ఊహించుకోలేదు. ఇదిలా ఉండగా భార్య గర్భవతి అయిన దగ్గర నుంచి ఏకపాద మహర్షికి ఇంట్లో ఖర్చు పెరిగిపోయింది. దానికి డబ్బు కావలసి వచ్చింది. అందువల్ల ఎప్పుడూ లేనిది రాజసభకు పోయి డబ్బు సంపాదించాలనే కోరిక బయలుదేరింది. దాంతో ఏకపాదుడు తన భార్యను బావమరిది అయిన ఉద్దాలకుడి ఇంట్లో దింపి తను జనక మహారాజు సభకు వెళ్ళిపోయాడు. ఆ సమయానికి ఉద్దాలకుడి భార్య కూడా గర్భవతిగానే ఉంది. అయినా ఆయన ఉదార హృదయంతో చెల్లెలికి స్వాగతం పలికాడు. రాజసభకు వెళ్లిన ఏకపాదుడు ఏమయ్యాడో తెలియరాలేదు. ఇక్కడ ఏకపాదుడి భార్య ఉద్దాలకుడి భార్య కూడా మగపిల్లల్ని కన్నారు. ఏకపాద పుత్రుడికి తండ్రి శాపం కారణంగా శరీరంలో 8 వంకర్లు ఖాయమైపోయాయి. అందువల్ల అతనికి అష్టావక్రుడనే పేరు ఎవరూ పెట్టకుండానే స్థిరపడిపోయింది. ఉద్దాలకుడు తన పుత్రుడికి శ్వేతకేతుడని పేరు పెట్టుకున్నాడు. అష్టావక్ర శ్వేతకేతులిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఉపనయనాలయ్యాయి. వేదాధ్యయనం మొదలు పెట్టారు. ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండేవారు. అష్టావక్రుడు గర్భంలో ఉండగా సర్వజ్ఞుడిలాగే వ్యవహరించిన బయటికి వచ్చిన దగ్గర నుంచి మామూలు పిల్లవాడిలాగానే వ్యవహరిస్తున్నాడు. మేనమామ ఇంట్లో పెరుగుతూ మేనమామనే తండ్రిగా చూసుకుంటున్నాడు. ఒక రోజున అష్టావక్ర శ్వేతకేతులిద్దరూ ఆడుకుంటూ ఉండగా అష్టావక్రుడు పరుగు పరుగున వచ్చి మేనమామ ఒళ్ళో చేరి ముద్దులు కుడవడం ప్రారంభించాడు. వెనకాలే వచ్చిన శ్వేతకేతువు చిన్నవాడు అవడం చేత దానిని చూసి తట్టుకోలేక, ఒరేయ్, నువ్వు మా నాన్న ఒళ్ళో ఎందుకు కూర్చున్నావురా? అది నా చోటు, పో, నువ్వు మీ నాన్న ఒళ్ళోకి పో అన్నాడు. ఉద్దాలకుడు శ్వేతకేతువుని మందలించి ఆపే లోపలే అష్టావక్రుడికి రోషం పొడుచుకు వచ్చి విసవిసా తల్లి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా చెప్పవే, మా నాన్న ఎవరు, ఎక్కడున్నారు అని గోలగోల చేశాడు. ఆ తల్లి ఈ గోలకి తట్టుకోలేక కళ్ళ నిండా నీరు కారుస్తూ, నీ తండ్రి పేరు ఏకపాదుడ్రా, ఆయన మన కోసం డబ్బు సంపాదించాలని జనకరాజు సభకు వెళ్ళారురా, ఎప్పుడొస్తారో ఇంకా తెలియదురా అని చెప్పింది. అంతే, పగబట్టిన త్రాచుపాములాగా అష్టావక్ర బాలుడు జనక రాజ్యానికి బయలుదేరాడు. ఎవరాపినా ఆగలేదు.
చాలా రోజులు ప్రయాణం చేసి చేసి చివరికి ఆ కుర్రవాడు జనకరాజ్యం చేరుకొని అక్కడ తన తండ్రి కోసం వాకబు మొదలుపెట్టాడు. అక్కడ అతనికో వింత కథ తెలిసింది. ఆ ఊళ్ళో వరుణ మహర్షి పుత్రుడైన వంది అనే పండితుడొకడు ప్రచండ స్వభావుడుగా ఉన్నాడట. రాజ్యసభకు వచ్చిన పండితులు ఎవరైనా సరే ముందుగా ఇతనితో వాదించాలట. ఆ వాదనలో ఓడిపోయిన వాళ్ళని వంది పండితుడు తన యోగ బలంతో నీళ్లలో ముంచి పారేస్తాడట. ఇప్పటికీ అలా నీళ్లలో మునిగిపోయిన వారు చాలా మంది ఉన్నారట. వారిలో ఏకపాదుడు ఒకడట. ఈ వంది రాజసభలోకి చేరాక అతన్ని గెలిచిన వారు ఒక్కరూ లేరట. ఈ కథలు విని పసివాడైన అష్టావక్రుడు గడగడా వణికిపోలేదు, బగబగా మండిపోయాడు, విసవిసా నడిచాడు. గబగబా వంది పండితుణ్ణి వాదానికి పిలిచాడు. రాజసభ అంతా నిర్గాంతపోయింది. ఇంతవరకు ఈ వందిని గెలిచిన వాడే లేడు, ఎదిరించి బ్రతికినవాడు లేడు. పాపం ఈ కుర్రవాడు ముక్కుపచ్చలారని వాడు, 8 వంకర్ల వాడు ఇంత రోషంగా ఈ సాహసానికి తిరుగుతున్నాడేమిటి అని. కాని సభవారి ఆశ్చర్యం కొన్ని నిమిషాల్లోనే మరో ప్రక్కకి తిరిగిపోయింది. వంది పండితుడు వేసిన ప్రతి ప్రశ్నకి అష్టావక్ర బాలుడు రామ బాణాల్లాంటి సమాధానాలు చెబుతున్నాడు. ఆ కుర్రవాడు వేసే ఎదురు ప్రశ్నలకు వంది పండితుడు విలవిలలాడిపోతున్నాడు. త్వరలోనే వంది పండితుడు 2 చేతులు పైకెత్తేసి తాను ఓడిపోయానని ప్రకటించాడు. సభ నివ్వెరపోయింది, తేరుకుంది. ఇంతమంది పండితులను నీటిలో ముంచేసిన ఈ వందికి ఏం శిక్ష వేస్తావో చెప్పమని అష్టావక్రుణ్ణి అడిగింది. అష్టావక్రుడు అందరికీ నమస్కరించి, అయ్యలారా, ఒకరిని దండించే హక్కు నాకు లేదు, అలాంటి ఆశ కూడా నాకు లేదు. ఈ వంది పండితుడు యోగీశ్వరుడని వింటున్నాను. తన ఓటమికి ఫలితంగా, నా గెలుపుకి బహుమానంగా నా తండ్రిని, ఆయనతో పాటు ఇతర పండితుల్ని మళ్ళీ బ్రతికించి ఇమ్మని ఆ పండితుణ్ణి కోరుకుంటున్నాను అన్నాడు. అష్టావక్రుని అద్వేష బుద్ధికి, సర్వసమతా బుద్ధికి సభతో పాటు వంది పండితుడు కూడా సుప్రసన్నుడై, నాయనా, నేను వాళ్ళని జలలోకంలో దాచానే కాని ఏ ఒక్కరిని చంపలేదు. ఇప్పుడు నీ గెలుపు వలన ఇదిగో వాళ్ళందరూ బయటికొస్తున్నారు చూడు అన్నాడు. ఇంతలోనే అక్కడ నది తీరంలోంచి పూర్వం మునిగిపోయిన పండితులంతా చిరునవ్వులు చిందించుకుంటూ బయటకు వచ్చేశారు. ఏకపాదుడు తన పుత్రుణ్ణి గుర్తుపట్టి గాఢంగా కౌగిలించుకొని ఆనందించాడు. జనక మహారాజు అష్టావక్రుణ్ణి ధనరాశులతో ముంచెత్తాడు. అష్టావక్రుడు తండ్రితో కలిసి ఇంటికి చేరి తల్లికి మేనమామకు నమస్కరించాడు. ఏకపాదుడు తన భార్యతోనూ కుమారుడితోనూ కలిసి మళ్ళీ తన స్వీయ ఆశ్రమంలో నివసిస్తున్నాడు. అష్టావక్రుడికి త్వరలోనే చదువులు పూర్తయ్యాయి. యుక్త వయస్సు వచ్చింది. కానీ ఆయన శరీరంలో వంకర్లు ఉండటం వల్ల ఆయనకు పిల్లనిస్తామని ఎవరూ ముందుకు రాలేదు. ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లోనే వదాన్యుడు అని ఒక మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర సుప్రభ అనే కూతురు పెళ్లికి సిద్ధంగా ఉంది. ఒక రోజున ఆమెను చూసిన అష్టావక్రుడికి హృదయంలో ఏవేవో దివ్య సంకేతాలు స్ఫురించడం మొదలైంది. దాంతో అగ్నిశిఖలాగా వెలిగిపోతున్న ఆ కుర్రవాడు సరాసరి వదాన్య మహర్షి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చెయ్యండి అని అడిగేశాడు. సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం కన్య బంధువులు సంబంధాల కోసం వెతకకూడదు, వర బంధువులే వెతకాలి. వరుడు ప్రతిగ్రహిత కనుక ఇతను కాని ఇతని బంధువులు కాని కన్య కోసం యాచన చేయాలి. ఇది ధర్మశాస్త్రపు ఆలోచన. అందుకే అష్టావక్రుడు ఇలా అడిగినందుకు వదన్యుడు అన్యదా భావించలేదు. అయితే ఈ వంకర్ల కుర్రవాడికి పిల్లనివ్వటం సమ్మతంగా లేదు. కానీ వాళ్ళు మహర్షులు, వాళ్లకు బాహ్య సౌందర్యం కంటే అంతర్గత తేజస్సే ముఖ్యం. ఆ దృష్టితో చూస్తే ఆ కుర్రవాడు అగ్నిజ్వాలలాగా మెరిసిపోతున్నాడు. ఒకవేళ ఇతనికి కోపం వస్తే ఆ శాపాన్ని తట్టుకోవటం కూడా అసాధ్యం అనిపిస్తోంది. ఇలాంటి వాణ్ణి తిరస్కరించడం ఎలా? చూస్తూ చూస్తూ పిల్లనివ్వడం ఎలా? వదన్యుడు సందేహ డోలికల్లో ఊగిపోతూ ఉపాయంగా ఆ కుర్రవాడితో సంభాషణ మొదలుపెట్టాడు. వదన్యుడు, నాయనా, నువ్వు అడుగుతున్నావు, నాకు కాదనాలని లేదు. అయినా నువ్వేమిటో, నీ సత్తా ఏమిటో నాకు తెలియాలి కదా. అందువల్ల నువ్వు కొన్నాళ్ళు ఉత్తర దేశ యాత్ర చేసిరా, తర్వాత చూద్దాం. అష్టావక్రుడు, అయ్యా, మీ ఆజ్ఞ శిరోధార్యం. మీరు చెప్పినట్లే వెళతాను. కానీ ఎంత దూరం పోవాలి, ఎలా పోవాలి? వదన్యుడు,
ఉత్తర దిక్కుగా ముందుకు వెళితే హిమాలయాలలో కుబేర నగరం వస్తుంది. దానిని అలకాపురం అంటారు. అష్టావక్రుడు: ఆ పురం సామాన్య మానవులకు కనిపించదని విన్నాను. వదన్యుడు: అది నీలాంటి తపోధనులకు వర్తించే విషయం కాదు. ఆ పురం కూడా దాటిపోతే శివపార్వతులు విహరించిన పవిత్ర ప్రదేశం కనిపిస్తుంది. దాన్ని నీలాంటి తపోధనులు తేలికగానే గుర్తుపట్టేస్తారు. అష్టావక్రుడు: గుర్తుపట్టి ఏం చేయాలి? వదన్యుడు: దాటిపోవాలి. దాటి ఇంకా ముందరికి వెళ్తే అక్కడ ఒక సుందరాంగి కనిపిస్తుంది. ఆవిడతో మాట్లాడి తిరిగి రాగలవాడే నిజమైన ధీరుడు. నువ్వా పని చేస్తే ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అష్టావక్రుడు: చిత్తం మహర్షి, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. అలా అని అష్టావక్రుడు నిదానంగా ప్రయాణమయ్యాడు. కుబేర పట్టణానికి చేరాడు. ఆ పట్టణాన్ని ఈయన గుర్తుపట్టడం కాదు, కుబేరుడే ఈయన్ని గుర్తుపట్టి పూర్ణ కుంభ స్వాగతం పలికి అతిథి మర్యాదలన్నీ చేశాడు. తన రాజభవనంలో వసతి ఏర్పాటు చేశాడు. అక్కడ ఊర్వశి, మేనక, రంభ వంటి అప్సరసలతో నాట్యాలు ఏర్పాటు చేశాడు. అష్టావక్రుడు నాట్యకళా దృష్టితో ఆ నాట్యాలను చూస్తూ అక్కడో సంవత్సరం కాలం ఉండిపోయాడు. అయినా సరే ఒక్కసారి కూడా ఆయన మనస్సు చలించలేదు. ఆ విషయాన్ని గమనించిన కుబేరుడు లోపలే చాలా తృప్తిపడి అతని పై ప్రయాణానికి అనుమతిచ్చాడు. అతను మరికొంత ప్రయాణం చేసి శివపార్వతుల క్రీడాక్షేత్రాన్ని దర్శించి నమస్కరించి అక్కడ కొన్నాళ్ళు ధ్యానం చేసుకొని ఇంకా కొంచెం ముందుకు సాగాడు. పోగా పోగా ఆశ్చర్యకరంగా ఆ మంచు కొండల్లో మంచి తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోకి పోగా మధ్యలో బంగారు భవనం ఒకటి కనిపించింది. ఆ భవనంలోకి పోగా కొంతమంది సుందరాంగులొచ్చి స్వాగతం చెప్పి ఇంకా లోపలికి తీసుకెళ్లారు. లోపలకు వెళ్ళగా ఒక అతిలోక సుందరి కనిపించి సాదరంగా స్వాగతం పలికి ప్రేమగా విడిది ఏర్పాట్లన్నీ చేసింది. ఈ అతిలోక సుందరి ఆ ఇంటి నాయకురాలిగా ఉంది. ఆమె సౌందర్యం సమ్మోహనకరంగా ఉంది. అయినా సరే అష్టావక్రుడికి ఆమె మీద స్వీయ భావం కలగడం లేదు. ఆ పగలు గడిచింది. రాత్రి బాగా ముదిరినాక ఆ అతిలోక సుందరి ఇతని ప్రక్క మీద చేరి తనను స్వీకరించమని పరిపరి విధాల బ్రతిమాలటం మొదలుపెట్టింది. అష్టావక్రుడు కరగడం లేదని గమనించి చివరికి ఆమె తను కన్యనని, తనను వివాహం చేసుకుంటే తప్పు కాదని, శాస్త్రబద్ధంగా వివాహం చేసుకోమని బ్రతిమాలింది. దీనికి మాత్రం అష్టావక్రుడు సమాధానం చెప్పాడు. అమ్మాయి, కన్యలను తండ్రి గాని సోదరుడు గాని దానం చెయ్యాలి. స్వయంగా తనను తాను దానం చేసుకోవడం ఉత్తమమైన పని కాదు. నేను అసంకలిత బ్రహ్మచారిని. నీ పట్ల నా మనస్సు ప్రవర్తించడం లేదు. నీలో ఏదో రహస్యం ఉందనిపిస్తుంది. చెప్పు, నువ్వెవరివో నిజం చెప్పు అన్నాడు. ఈ మాటలు విని ఆ అతిలోక సుందరి గడగడా వణికిపోయింది. ఆమె ఇలా అంది: బ్రహ్మర్షి, నీ దగ్గర ఏ రహస్యమూ దాగదు. నేను ఉత్తర దిక్కు దేవతను. వదన్య మహర్షి సూచన మేరకు నిన్ను పరీక్షించాలని ఇంత పని చేశాను. అసలు నా పరిచారికలను చూసి తట్టుకున్న బ్రహ్మచారులే అరుదు. నువ్వు పూర్తిగా నెగ్గావు నా పరీక్షలు. వెళ్ళి నీ తపోమయ జీవితానికి అనుకూలంగా సుప్రభను పరిణయం చేసుకో. నీకు శుభం కలుగుగాక అని ఆమె ఆశీర్వదించింది. అష్టావక్రుడు ఆమెకు నమస్కరించి మళ్ళీ ప్రయాణం చేసి వదన్య మహర్షిని దర్శించి సుప్రభను భార్యగా స్వీకరించాడు. ఆ తర్వాత ఆ దంపతుల జీవితం తపోమయంగా సాగిపోయింది. దేవేంద్రుడి పరీక్షలు ఆయనకు కూడా తప్పలేదు. అయినా ఆయన పరీక్షలను గెలిచిన తీరు మాత్రం లోకోత్తరం. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారి ఆ మహర్షి నీటి మధ్యలో నిలబడి కొన్ని వేల ఏళ్లు తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయన మనస్సును చెదరగొట్టాలని దేవేంద్రుడు ఆయన కళ్ళ ముందు రంభ మొదలైన అప్సరసల నాట్యాలు ఏర్పాటు చేశాడు. నాట్యప్రియుడైన అష్టావక్ర మహర్షి ఆ నాట్యాలను చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయన మనస్సు మాత్రం తపస్సు నుంచి చెదిరిపోలేదు. అప్సరసలకే నీరసాలొచ్చి నాట్యాలు ఆపేశారు. ఆ మహర్షి వారి నాట్య చాతుర్యానికి సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. సామాన్యంగా మహర్షులంతా అప్సరసల ప్రభావంలో పడిపోతారు. ఇక్కడ అప్సరసలే మహర్షి యొక్క విష్ణుభక్తి ప్రభావానికి పడిపోయి మాకందరికీ విష్ణువే భర్త కావాలి అని వరం కోరుకున్నాడు. ఆయన నవ్వి శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించబోతున్నాడు. ఆ సమయంలో మీరు ఆయనకు రాణులవుతారు. ఆ విధంగా మీ కోరిక తీరుతుందిలే అని వరం ఇచ్చాడు.
అప్సరసలు సంతోషించారు. ఎంతైనా పైన పూసుకున్న రంగులు ఎక్కువసేపు ఉంటాయా? మహర్షి వరాన్ని అందుకునేసరికి అప్సరసలు క్రమక్రమంగా తమ మామూలు స్థితిలోకి రాసాగారు. ఇంతలో వాళ్ళ కర్మకాలి మహర్షి ఒడ్డు మీదికి రావడం మొదలు పెట్టాడు. ఆయన నీళ్లలో నుంచి బయటికి వస్తున్నా కొద్దీ ఆయనలోని అష్టావంకర్లు బయటపడసాగాయి. ఆ వంకర్లను చూసేసరికి అప్సరసలు యవ్వన సహజమైన చాపల్యం వల్ల పకపక నవ్వేశారు. దాంతో మహర్షికి చుర్రుమని, అప్సరసల్లారా, వరం పుచ్చుకొని 2 నిమిషాలైనా కాలేదు, ఇంత గర్వమా, ఇంత మిడిసిపాట? శ్రీహరి యొక్క శ్రీకృష్ణ అవతార సమయంలోనే దీని ఫలితం కూడా మీరు అనుభవిస్తారు. శ్రీకృష్ణుడు దగ్గర లేని సమయంలో కటిక బోయవాళ్ల వల్ల మీరు అవమానాల పాలు కావలసి వస్తుంది, పొండి అని శపించాడు. అందుకు తగినట్లుగానే ఆ అప్సరసలు శ్రీకృష్ణుడు రాణివాసంలో చేరి చాలా కాలం సుఖించి శ్రీకృష్ణుడి నిర్యాణ సమయంలో అర్జునుడి వెంట హస్తినాపురానికి బయలుదేరి దారిలో బోయ దొంగల బారిన పడి నానా కష్టాలు పడ్డారు. ఈ మహర్షి యొక్క దివ్యలీలల గురించి కథలు అనేకం ఉన్నాయి. మన భక్తిమాలలోని 2001 ఏప్రిల్ నెలలో ఒక సన్నివేశం ఉంది. దానిలో బ్రహ్మదేవుడి గర్వం తగ్గించడానికి ఆయనను శ్రీహరి రోమశ మహర్షి దగ్గరకు తీసుకుపోయాడు. ఆయనను నీ వయసు ఎంత అని అడిగితే, ఇలాంటి బ్రహ్మ ఒకడు మారినప్పుడల్లా నా ఒంటి మీద రోమం ఒకటి రాలిపోతుంది, ఇప్పటికీ సగం రోమాలు రాలాయి అని ఆయన సమాధానం చెప్పాడు. అక్కడ నుంచి బ్రహ్మను శ్రీహరి అష్టావక్ర మహర్షి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయనను నీ వయస్సు ఎంత అని అడిగితే, అయ్యా, ఒక్కొక్క రోమశ మహర్షి గడిస్తే నా వంకర్లలో ఒక వంకర పోతుంది, ఇప్పటికీ 4 వంకర్లు పోయాయి అన్నాడు. అలాంటి బహుకల్ప సుదీర్ఘ జీవి అష్టావక్ర మహర్షి. ఆయన జీవితంలో ఎన్ని సన్నివేశాలని మనం చెప్పుకోగలం. ప్రతి సన్నివేశము మనకు ఒక పాఠాన్ని అందిస్తూనే ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్న ఆ పసి దినాలలో తొందరపడి ఒక మాట అన్నందుకు ఇన్ని కల్పాల కాలం అష్టావక్రుడుగానే ఆయన జీవించవలసి వచ్చింది. ఆయన మహోత్తముడు గనక మనస్సులోకి ద్వేషభావాన్ని రానివ్వకుండా తపస్సులో ఉత్తమోత్తమ శిఖరాలను చేరి లోక కళ్యాణకారుడయ్యాడు. ఆయన జీవితంలోని ప్రతి సన్నివేశము మనకు స్ఫూర్తినిచ్చుగాక. అనుక్షణ జాగరూకత ఆయన వరమై మనకందుగాక. జై గురుదత్త.